Good morning, students. Today we are going to discuss about journal entries. జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయబోయే ముందు మనము అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. అకౌంట్స్ అంటే అది కొంతమంది వాషన్ అని అంటారు. అంత వాషన్ లాగా ట్రీట్ చేసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అకౌంట్స్ అనేది పరిమాణంలో చాలా చిన్నది. పరిమాణం కాన్సెప్ట్ అనేది చిన్నది. దాని వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల దాన్ని వాషన్ అని అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గ్లాస్తో వాటర్ తీసుకున్నాం అనుకోండి. గ్లాస్తో వాటర్ ఎలా తెస్తాము? చేతితో తీసుకొచ్చేస్తాం. అలాగే ఒక బిందుతో తీసుకురావాలంటే భుజం మీద పెట్టుకుని తెస్తారు. అలాగే ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే ట్యాంకర్తో తీసుకొస్తారు. గ్లాసులోనూ వాటర్ ఉంటుంది, అలాగే బిందులోనూ వాటర్ ఉంటుంది, ట్యాంకర్లో కూడా వాటర్ ఉంటుంది. దాని యొక్క వాల్యూమ్ని బట్టి, దాని సైజుని బట్టి, క్వాంటిటీని బట్టి దాని ఆపరేషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది అనమాట. గ్లాసులో వాటర్ తక్కువ కాబట్టి చేతితో తీసుకొస్తాం. బిందులో వాటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి భుజం మీద మోస్తాం. అలాగే ట్యాంకర్కి ఒక ట్రక్ను ఉపయోగిస్తారు. అలాగే దాని వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని బట్టి, వాల్యూమ్ని బట్టి, ఆపరేషనల్ స్ట్రెంగ్త్ని బట్టి దాని యొక్క కంట్రోలింగ్ పవర్ మారుతూ ఉంటుంది అనమాట. దాని వాల్యూమ్ని బట్టి దాని కంట్రోలింగ్ పవర్ని మారుస్తూ ఉంటాం. అంటే అలాగే అకౌంట్స్లో కూడా దాని కాన్సెప్ట్ చాలా చిన్నది. వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి డిఫరెంట్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి దాని స్ట్రెంగ్త్ మ్యాన్ పవర్ని పెంచుకుని మనం ఆపరేట్ చేస్తుంటాం అకౌంట్స్. తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే చిన్న సాఫ్ట్వేర్ వాడతాం. స్మాల్ అండ్ మీడియం సైజ్ ఆర్గనైజేషన్స్కి టాలీ, మైక్రోసాఫ్ట్ వాడతాం. ఇక పెద్ద ట్రాన్సాక్షన్స్కి, పెద్ద కంపెనీలకి SAP వాడతాం అనమాట. అంటే ఏంటనమాట, అకౌంట్స్లో ఎప్పుడు కూడా కాన్సెప్ట్ చిన్నదే ఉంటుంది. దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్గనైజేషన్ యొక్క సైజుని బట్టి ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ట్రాన్సాక్షన్స్ పెరగడం వల్ల అది మనకి వాషన్లా కనిపిస్తుంది అకౌంట్స్ అంటే. కానీ అకౌంట్స్ గురించి ఏ విధమైన భయం అక్కర్లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. కాన్సెప్ట్ తెలుసుకుంటే అది వాల్యూమ్ ఎంత పెరిగినా మనం చేయగలుగుతాం. కాన్సెప్ట్ అనేది మనం కమాండ్ తెచ్చుకోవాలి. కాన్సెప్ట్ మీద దాని పరిమాణం అనేది చాలా చిన్నది, విస్తీర్ణం, వైశాల్యం చాలా పెద్దది అకౌంట్స్. ఒక ట్రాన్సాక్షన్కైనా అదే కాన్సెప్ట్, థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కైనా అదే కాన్సెప్ట్. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఫస్ట్ మనం ఏమని చెప్పుకున్నాం, అకౌంట్స్ అంటే లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. ఈ నాలుగిటి చుట్టే తిరుగుతుంది అకౌంట్స్. ఈ నాలుగే మేజర్ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్లో ఈ 4 మేజర్ హెడ్స్. ఏ ట్రాన్సాక్షన్స్ అయినా వీటి కింద, ఈ 4 కిందకే రావాలి. నో అదర్ ఆప్షన్. ఈ 4 దేనికో దానికి చెందుతుంది అనమాట ప్రతి ట్రాన్సాక్షన్ కూడా. లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. ఈ లాసెస్ అండ్ గెయిన్స్ అనేవి ఏంటనమాట, ది లాసెస్ అండ్ గెయిన్స్ ఆర్ ది అవుట్కమ్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఈ ఇన్కమ్స్ని, ఎక్స్పెండిచర్ని నెట్ ఆఫ్ చేస్తే లాస్ ఆర్ గెయిన్ వస్తుంది అనమాట. లాసెస్ ఆర్ గెయిన్స్ ఆర్ అవుట్కమ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. కాబట్టి 4 ఉంటాయి: లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. అకౌంట్స్ అంటే 4. మనము జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలంటే మనం ఏంటి, కొన్ని గోల్డెన్ రూల్స్ చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఏంటది? పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. ఆ పర్సనల్ అకౌంట్స్ అంటే వీటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఆ గోల్డెన్ రూల్స్ని ఈ 4 హెడ్స్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. లయబిలిటీస్లో అన్ని పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఈ పర్సనల్ అకౌంట్స్ అన్ని లయబిలిటీస్ కిందకి వస్తాయి అన్నమాట. రియల్ అకౌంట్ అనేది కంప్లీట్గా అసెట్స్కి సంబంధించింది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ గోస్ అవుట్, ఎక్స్పెండిచర్. ఇక్కడ లయబిలిటీస్ డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్, పర్సనల్ అకౌంట్. ఈ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, దీస్ ఆర్ ఆల్. ఇప్పుడు ఫస్ట్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అనమాట.
బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్. మన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ట్రాన్సాక్షన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ ఉంటాయి. అవి ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ ఉందంటే అది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా అని ముందు మనము ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఏంటి? లయబిలిటీస్, అసెట్స్. బ్యాలెన్స్ షీట్ లో రెండు ఉంటాయి, క్రెడిట్ లయబిలిటీస్, డెబిట్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్ రెండు ఉంటాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఈ రెండు ఉంటాయి. మనము ఫైనల్ గా ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ప్రిపేర్ చేసేది ఈ రెండే, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ అండ్ అసెట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. అంతే కదా. మొత్తం అకౌంట్స్ మొత్తం 4 హెడ్సే. 2 హెడ్స్ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే 2 హెడ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ లయబిలిటీస్, అసెట్స్ ఉన్నాయి. లయబిలిటీస్ పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తుంది, అసెట్స్ రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ మొత్తం అన్ని కూడా నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఇందులో ఎక్స్పెన్సెస్, లాసెస్ డెబిట్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. చూసారు ఎంత సింపుల్ గా ఉంది? ఇదే కాన్సెప్ట్. వీటిని బట్టి మనం జర్నల్ ఎంట్రీస్ వేసుకోవడమే. ఈ లాజిక్ ని బట్టి ప్రతి ట్రాన్సాక్షన్ ఫస్ట్ చేయాల్సింది ఏంటనమాట, అది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా, అది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత రెండో పాయింట్ ఏంటి, మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో ఏది రియల్ అకౌంట్, ఏది నామినల్ అకౌంట్, రెండో పాయింట్. అది ఫైండ్ అవుట్ చేస్తే ఎంట్రీ వచ్చేస్తుంది. ఒక జర్నల్ ఎంట్రీలో ఒక డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డెబిట్ క్రెడిట్ లో ఒక్కదాన్ని కన్ఫర్మ్ గా 100% కన్ఫర్మ్ గా ఒక్కదాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఇది డెబిట్ అని ఖచ్చితంగా తెలిసింది అనుకోండి, రెండోది ఆటోమేటిక్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ వన్ అది పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ వన్ ఎంట్రీ పాస్ చేయండి. సపోజ్ మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాం ఇక్కడ, అది చేసి చూద్దాం మనం. మిస్టర్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 75,000 on 1st January 2019. అంటే ఏంటి దీని మీనింగ్? అనిల్ 75,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే బిజినెస్ మొదలు పెట్టాడు అని అనుకుందాం. బిజినెస్ మొదలు పెట్టడం అంటే క్యాపిటల్ తీసుకొచ్చాడు బిజినెస్ లోకి. అనిల్ బిజినెస్ లోకి 75,000 రూపాయలు క్యాపిటల్ తీసుకొచ్చాడు. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? మూలధనం తెచ్చాడు, క్యాపిటల్ తెచ్చాడు కాబట్టి ఇది కంప్లీట్ గా బ్యాలెన్స్ షీట్ ఐటమ్. బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ఇందులో ఫస్ట్ అయిపోయింది. రెండోది దాంట్లో ఆ ట్రాన్సాక్షన్ లో రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్ మూడు ఫైండ్ అవుట్ చేయాలి. రెండే ఉంటాయి ఏ ట్రాన్సాక్షన్స్ కైనా, రెండే ఉంటాయి. అయితే నైదర్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ మాత్రం 90% కేసెస్లో ఉంటుంది పర్సనల్ అకౌంట్. అందుకని అనిల్ బిజినెస్ లోకి క్యాష్ 75,000 రూపాయలు తెచ్చాడు అంటే ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్, ఎందుకంటే క్యాపిటల్ తెచ్చాడు. ఇందులో మనకి ఏమైంది, ఈ ట్రాన్సాక్షన్ మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం, బ్యాంక్ లోకి 75,000 రూపాయలు క్రెడిట్ అయినాయి అంటే బ్యాంక్ అయిన ఆస్తి వచ్చింది. అవును కదా. వచ్చిన ఆస్తి ఏంటి, అది రియల్ అకౌంట్. వచ్చిన ఆస్తి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఇమీడియట్ గా బ్యాంక్ ని మనము డెబిట్ చేయాలి. ఇక్కడ 8వ తారీఖు 1st January 2019 బ్యాంక్ అకౌంట్ that are 75,000. 2 ఇది జర్నల్ ఎంట్రీ పాస్ చేసే విధానం. ఈ 2 రాయడానికి కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ రాయాలి, ఇక్కడ నుంచి రాయకూడదు, కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ రాయాలి. రెండోది బ్యాంక్ డెబిట్ చేస్తాం. రెండోది ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, క్యాష్ అనేది అనిల్ తీసుకొచ్చాడు అంటే అనిల్ ఏమవుతాడు, ఇచ్చిన వ్యక్తి, గివర్. గివర్ని ఏం చేయాలి మనం, నార్మల్ పర్సనల్ అకౌంట్ లో క్రెడిట్ ది గివర్, అనిల్ కి క్రెడిట్ ఇవ్వాలి. టు అనిల్ క్యాపిటల్, అనిల్ క్యాపిటల్ అకౌంట్ 75,000. బ్యాంకు బ్యాలెన్స్ షీట్, అనిల్ క్యాపిటల్ అనేది లయబిలిటీ, బ్యాంక్ అనేది అసెట్. కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆ విధంగా రాయాలి. రెండోది
గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ 12,000 రూపీస్. మనం గూడ్స్ పర్చేజ్ చేసాం ఫర్ క్యాష్. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? పర్చేజెస్ ఆల్వేస్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఇస్ నామినల్ అకౌంట్. ఇది ఫస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా అనుకున్నాం. పర్చేజెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్ ఇది. రెండోది ఇందులో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గుర్తించడం. గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ అంటే 12,000 పెట్టి గూడ్స్ కొన్నాం మనం. క్యాష్ అంటే ఏదో క్యాష్ ఆర్ బ్యాంక్ అనమాట. గూడ్స్ కొంటే ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఏం చేయాలి? ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్. కాబట్టి పర్చేజెస్ ని మనం డెబిట్ చేయాలి. ఎన్నో తారీఖు? 2వ తారీఖు. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ డెటార్ టు. రెండోది క్యాష్ ఆర్ బ్యాంక్. ఎందుకు కొన్నామంటే క్యాష్ ఆర్ బ్యాంక్ పే చేస్తాం మనం డబ్బులు. అంటే వాట్ గోస్ అవుట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ బ్యాంక్ అనే ఆస్తి పోయింది కాబట్టి బ్యాంక్ క్రెడిట్ ఇచ్చాం. అంటే ఇందులో ఏమున్నాయి? నామినల్ అకౌంట్ ఉంది, రియల్ అకౌంట్ ఉంది, రెండు ఉన్నాయి. అట్లా అనమాట. ప్రతి ట్రాన్సాక్షన్ లోనూ రెండేసి ఉంటాయి. ఈ ఫస్ట్ దాంట్లో ఏముంది? బ్యాంక్ అనేది అసెట్, రియల్ అకౌంట్. ఇది కూడా ఇది పర్సనల్ అకౌంట్. దీంట్లో ఇది నామినల్ అకౌంట్, ఇది రియల్ అకౌంట్. అట్లా ఫస్ట్ పాయింట్ ఏంటనమాట, అది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అనుకోండి, డెబిట్ క్రెడిట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అది ఫైండ్ అవుట్ చేయండి. అది వచ్చిన ఆస్తా పోయిన ఆస్తా అని ఫైండ్ అవుట్ చేయండి. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్ అనుకోండి, అక్కడ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా డెబిట్ చేసేయండి. ఇన్కమ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ క్రెడిట్ చేసేయండి. రెండోది ఆటోమేటిక్ గా డెబిట్ ఆర్ క్రెడిట్ అవుతుంది. ఎలాగా? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంత? 12,000. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు రహీమ్. రహీమ్ కి క్రెడిట్ మీద అమ్మాం మనం. రహీమ్ కి క్రెడిట్ మీద అమ్మాం. ఏంటి? గూడ్స్ సేల్ చేసాం అనమాట. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? సేల్స్ అంటే ఇప్పుడు ఏంటి? ఎప్పుడు కూడా సేల్స్ ఈజ్ రెవెన్యూ. అంటే సేల్స్ ఈజ్ ఏ టర్న్ ఓవర్ ఆర్ రెవెన్యూ ఆర్ ఇన్కమ్ కూడా. కాబట్టి ఈ సేల్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. సేల్స్ ఎప్పుడు కూడా గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. గూడ్స్ సేల్ చేస్తే ఏమవుతుంది అనమాట, మన యొక్క గూడ్స్ ని ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే మనకి డబ్బులు వస్తాయి. ఎవరికి ఇచ్చేసాం? రహీమ్కి ఇచ్చాం. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ ఫర్ రహీమ్. డబ్బులు రాలేదు, గూడ్స్ ని క్రెడిట్ మీద అమ్మాం అనమాట. ఎవరికి అమ్మాం? రహీమ్కి అమ్మాం. ఇక్కడ సేల్ జరిగింది. సేల్ అనేది నామినల్ అకౌంట్ కాబట్టి సేల్స్ నామినల్ అకౌంట్ లో ఇన్కమ్ ఎక్కడ చూపించాలి? క్రెడిట్ లో చూపించాలి. మరి డెబిట్ ఏంటి? డెబిట్ ది రిసీవర్. రహీమ్ రిసీవ్ చేసుకున్నాడు. ఏంటి? మన గూడ్స్ ని రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి రహీమ్ కి డెబిట్ ఇవ్వాలి. ఎన్నో తారీఖు? 7వ తారీఖు. రహీమ్ అకౌంట్ డెటార్ టు సేల్స్. ఎంత అనమాట? 20,000. అట్లా. తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటి? సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్ అంటే ఇది క్యాష్ అమౌంట్. సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్యాష్ సేల్ చేసినప్పుడు గూడ్స్ ని క్యాష్ అమ్మాం. కాబట్టి ఏం చేయాలి? సేల్ అంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే సేల్స్ ఆల్వేస్ క్రెడిట్, ఇన్కమ్ కాబట్టి. డెబిట్ ఏంటి? ఇందాక క్రెడిట్ మీద అమ్మాం కాబట్టి రహీమ్ పర్సనల్ అకౌంట్ కి డెబిట్ ఇచ్చాం. ఇప్పుడు క్యాష్ అమ్మాం కాబట్టి బ్యాంక్ ఆర్ క్యాష్ కి డెబిట్ ఇస్తాం. ఎందుకు? ఇది 8th. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. సేల్స్ నామినల్ అకౌంట్ క్రెడిట్, బ్యాంక్ వాట్ అసెట్ వచ్చింది కాబట్టి డెబిట్ చేసాం. ఎంత?
20,000. ఆ విధంగా. తర్వాత వేజెస్ పెయిడ్ 5,000. వేజెస్ అనేది ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. వేజెస్ ఇస్ an expenditure. So it is a na profit and loss account item. Wages is an expenditure. So it has to be debited. Wages ni debit cheyali. Wages 9. Wages account debtor to expenditure paid bank or cash. ఏం చెప్పలేదు కాబట్టి బ్యాంక్ ఆర్ క్యాష్ 5,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటన్నమాట? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. చాలా వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏంటి? మనం కంపెనీలో ఉన్న క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్లో డిపాజిట్ చేసాం అంటే ఏమీ ఎక్స్పెండిచర్ చేయలేదు, అసెట్ కొనలేదు, ఏమీ చేయలేదు. క్యాష్ని పట్టుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసాం. కంపెనీ క్యాష్ అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది ఇంటర్నల్ ట్రాన్సాక్షన్, మన కంపెనీ యొక్క ఇంటర్నల్ ట్రాన్సాక్షన్. దీన్ని కాంట్రా ఎంట్రీ అంటారు. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ది బ్యాంక్, those two are contra entries. క్యాష్ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది? క్యాష్ పోతుంది, బ్యాంక్లోకి వస్తుంది. అంటే ఇది ప్యూర్లీ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అండ్ ప్యూర్లీ రీల్ అకౌంట్. ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది. పోయిందాన్ని క్రెడిట్ ఇస్తాం, వచ్చిందాన్ని డెబిట్ చేస్తాం. క్యాష్ డిపాజిటెడ్ అంటే క్యాష్ పోతుంది, బ్యాంక్లోకి వస్తుంది. కాబట్టి బ్యాంక్ డెబిట్ చేయాలి, క్యాష్ క్రెడిట్ చేయాలి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి, దీనికి ఎప్పుడు కూడా పేమెంట్ ఎంట్రీ కానీ రిసీట్ ఎంట్రీ కానీ వేయకూడదు. కాంట్రా ఎంట్రీ సెపరేట్గా ఉంటుంది, అందులో వేయాలి. 10th January 19 క్యాష్ బ్యాంక్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఈ ఎల్ఎఫ్ నెంబర్ అనేది మాన్యువల్గా బుక్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఎల్ఎఫ్ నెంబర్ ఉపయోగించారు. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్లే కాబట్టి ఎల్ఎఫ్ నెంబర్ యూజ్ చేయట్లేదు. ప్రతిదీ సాఫ్ట్వేర్లోనే ఎంట్రీ చేస్తున్నారు. ఎల్ఎఫ్ నెంబర్ అనేది ప్రాక్టికల్గా మనకి ఎక్కడా కనిపించదు. ఇది ఫార్మేట్లో ఉంటుంది అంతే. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఎంత? 8,000. నెక్స్ట్ క్యాష్ పే టు మహేష్. మహేష్ అనేవాడికి క్యాష్ పే చేసాం అంటే ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? క్యాష్ బ్యాంక్ ఆల్వేస్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. క్యాష్ పే టు మహేష్కి 6,000 పే చేస్తాం. క్యాష్ పోయింది. ఎవరికి ఇచ్చాం మనం? మహేష్కి ఇచ్చాం. మహేష్ పర్సనల్ అకౌంట్ ఈజ్ ది రిసీవర్. పర్సనల్ అకౌంట్లో డెబిట్ ది రిసీవర్. దీంట్లో 13th January క్యాష్ పే టు మహేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ 6,000. అంటే మహేష్ అనేది ఇది క్యాష్ అనేది బ్యాలెన్స్ షీట్ అయితే మహేష్ కూడా లయబిలిటీ. అంటే ఇదివరకు ఇప్పుడు మనము మహేష్కి బాకీ ఉన్నాం, బాకీ తీర్చాం అంటే అంతకుముందు లయబిలిటీలో ఉంటాడు కదా, కాబట్టి అతను క్యాష్ పే చేసాం. కాబట్టి మహేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కంప్లీట్లీ. నెక్స్ట్ మిషనరీ పర్చేజ్ ఫర్ క్యాష్. మిషనరీ కొన్నాం 12,000 పెట్టి. మిషనరీ కొనడం అనేది బ్యాలెన్స్ షీట్ ఐటమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. ఇట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. మిషనరీ ఇస్ అన్ అసెట్, సో ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. మిషనరీ పర్చేజ్ ఫర్ క్యాష్. మిషనరీ కొన్నాం అంటే మిషనరీ మన సంస్థలోకి వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. డెబిట్ చేసేయడం ఇమీడియట్ గా. ఈ రూల్స్ ఫాలో అవడం వల్ల ఫాలో అయ్యి దీని ప్రకారం మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ 12,000. రైట్.
నెక్స్ట్ ఇదే మిషనరీ మన క్రెడిట్ మీద కొన్నాం అనుకోండి, మిషనరీ పర్చేజ్డ్ ఫ్రమ్ XYZ లిమిటెడ్ అన్నాం అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ షీట్ ఐటమే. మిషనరీ అనేది అకౌంట్కి డెబిట్ ఇస్తాము. రెండోది ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ XYZ లిమిటెడ్కి క్రెడిట్ ఇస్తాం అనమాట. XYZ అనేది పర్సనల్ అకౌంట్. ఆ విధంగా తర్వాత పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అనిత, ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? ఇట్ ఈస్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. కాబట్టి మనం పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ డెటార్ టు అనిత. అనిత క్రెడిటర్ అనమాట. ఎంత? 5,000. Purchase of goods from Anita. Purchase account data to Anita. Okay. Next, cash received from Mrs. Ramya. Mrs. Ramya నుంచి మనకి క్యాష్ వచ్చింది. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? బ్యాలెన్స్ షీట్ ఐటమ్. క్యాష్ రిసీవ్డ్, అసెట్ వచ్చింది మనకి. కాబట్టి వచ్చిన అసెట్ని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. Cash or bank account data to Mrs. Ramya. ఎంత వచ్చింది? 3,000 వచ్చింది. 3,000 వచ్చింది. వచ్చిన వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్ ఇచ్చాం. ఎవరికైతే ఇచ్చాం? పుచ్చుకున్న వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇచ్చిన వ్యక్తి, గివర్. ద పర్సన్ హూ గివ్స్ ది మనీ ఈస్ క్రెడిటెడ్. ఎవరైతే మనకి ఇచ్చారో క్రెడిట్ ది గివర్. రమ్యాని క్రెడిట్ చేసాం. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమ్య. నెక్స్ట్ పెయిడ్ కమిషన్ 1,500. కమిషన్ పే చేసాం. కమిషన్ పే చేయడం అనేది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాం ఐటమా? ఇచ్చిన కమిషన్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. సో ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. ఇక్కడ ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటంలో ఎక్స్పెండిచర్ ఏది ఉందో అది తీసుకొచ్చి డెబిట్ చేసేయడమే. బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అనుకోండి, ఆస్తి వచ్చింది అంటే డెబిట్ చేసేయడమే. ఆ విధంగా అనమాట. పోయిన ఆస్తి ఉంది అంటే క్రెడిట్ చేసేయడమే. ఇక్కడ పెయిడ్ కమిషన్, ఎక్స్పెండిచర్. కమిషన్ అనేది ఎక్స్పెండిచర్. కమిషన్ given account data to cash or bank 1,500. 1,500. 8వ తారీఖు 22. నెక్స్ట్ ఏంటి? పెయిడ్ ఫర్ పోస్టేజ్ అండ్ స్టేషనరీ. బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? మీకు తెలుసు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. ఇక్కడ దేనికోసం? పోస్టేజ్ అండ్ స్టేషనరీ. 24. Postage and stationery that are to cash or bank 500. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం, ప్రీవియస్ ఎంట్రీలో కాంట్రా ఎంట్రీ గురించి చెప్పుకున్నాం. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఈ రెండు కూడా సేమ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ డిపాజిట్ చేస్తే ఇది ఇంటర్నల్, కంపెనీ యొక్క ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ డిపాజిట్ చేస్తే క్యాష్ పోతుంది, బ్యాంక్లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అంటే క్యాష్ అనేది పోతుంది, బ్యాంక్ అనేది వస్తుంది. క్యాష్ విత్డ్రా చేస్తే ఏమవుతుంది? బ్యాంక్ అనేది పోతుంది, క్యాష్ అనేది వస్తుంది. ఇక్కడ అందుకని క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ 7,000. దీన్ని కాంట్రా ఎంట్రీ అంటారు. క్యాష్ డిపాజిట్ చేసినా, క్యాష్ విత్డ్రా చేసినా ఇట్ ఈస్ ఏ కాంట్రా ఎంట్రీ. నెక్స్ట్ రిసీవ్డ్ రెంట్ రిసీవ్డ్. ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమా? రెంట్ రిసీవ్డ్ ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. సో ఇట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. దీనికి ఎంట్రీ ఎలా రాస్తాం? రెంట్ వచ్చింది కాబట్టి ఇన్కమ్స్ ఆల్వేస్ క్రెడిట్. రెంట్ వస్తే క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్ టు రెంట్ రిసీవ్డ్ 1,200. ఈ విధంగా ఎంట్రీలు, జర్నల్ ఎంట్రీలు మనం పాస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అకౌంట్స్ అంటే
మనము భయపడాల్సిన అవసరం లేదు. అకౌంట్స్ని కాన్సన్ట్రేట్, చాలా చిన్న కాన్సెప్ట్, స్మూత్గా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. 100% ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా సరే. ఓకే, అకౌంట్స్ అంటే 4 ఐటమ్స్ అని చెప్పుకున్నాము. 1 లైబిలిటీస్, 2 అసెట్, 3 ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్, 4 ఇన్కమ్ అండ్ గెయిన్స్. ఈ 4 ఉంటాయి అకౌంట్స్లో. ట్రాన్సాక్షన్స్ విపరీతంగా ఉంటాయి. కాన్సెప్ట్ అనేది ఈ 4 మీద బేస్ అయి ఉంటుంది. లైబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. ఈ 2 బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, ఈ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్లో మనం ఈ లైబిలిటీస్ అనేవి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి, అసెట్స్ అనేవి రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఈ మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్ మొత్తం అన్ని కలిపి నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది అనమాట. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఏ భగవద్గీత, ఇట్ ఈస్ ఏ బైబుల్, ఇట్ ఈస్ ఏ ఖురాన్. దీన్ని బేస్ చేసుకునే అకౌంట్స్ మొత్తం ఉంటాయన్నమాట. ఇది లేకుండా అకౌంట్స్ లేదు. గోల్డెన్ రూల్స్ అనే అందుకే అన్నారు దీన్ని. ఇది లేకుండా అకౌంట్స్ లేదు. దీన్ని మనం పవిత్ర గ్రంథంగా భావించాయి. దీని మీదే బేస్ అయి ఉంటాయి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని జర్నల్ ఎంట్రీస్ ఈజీగా మీరు పాస్ చేయగలుగుతారు. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయడం వరకే. సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేసామంటే అంతే, ట్రయల్ బ్యాలెన్స్కి అయిపోతుంది. అక్కడి నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అన్ని సాఫ్ట్వేరే చూసుకుంటారు. జర్నల్ ఎంట్రీ వేయడమే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ రెండింగ్న కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఉంటాయి. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవబుల్ ఇవి ఉంటాయి అన్నమాట. అంటే మనం పే చేయవలసిన ఎక్స్పెండిచరు, లేదా ముందుగా పే చేసిన ఎక్స్పెండిచరు, రావాల్సిన ఆదాయాలు, ముందుగా వచ్చిన ఆదాయాలు, వీటికి ఎంట్రీస్ ఎలా వేయాలి, వీటిని అనేది మీరు మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ లోపల మీరు ఆలోచించండి వీటికి ఎంట్రీలు ఎలా పాస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.